హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ మన ఛానల్ రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చేయకపోతే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి ఎంటర్ చేద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్గా రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2024లో మరి ముంబై ఇండియన్స్ యొక్క బలమైన ప్లేయింగ్ లెవెన్ మనం చూద్దాం. వీళ్ళ స్ట్రాటజీస్, వీళ్ళ ఎక్స్పెక్ట్ రోల్ ఇవన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం. ఇక వీళ్ళ యొక్క లాస్ట్ సీజన్ పర్ఫార్మెన్స్ ఒకసారి మనం చూసుకుంటే మరి టేబుల్లో 4th ప్లేస్లో నిలిచింది. ఆడిన 14 మ్యాచ్లు మరి 8 గెలిచిలు, 6 మ్యాచ్లతో ఓడిపోయారు. ఇక ఎలిమినేటర్ 1 మ్యాచ్లో మరి ఎల్ఎస్జీ పైన చాలా మంచి డామినెన్స్ పర్ఫార్మెన్స్తో గెలిచిళ్ళు. ఇక ఎలిమినేటర్ 2 మ్యాచ్లో మరి గుజరాత్ పైన మరి చాలా ఘోరంగా ఓడిపోయారని చెప్పుకోవచ్చు. లాస్ట్ సీజన్లో బ్యాటింగ్ బాగానే ఉన్నా కానీ బౌలింగ్ వీళ్ళకి దెబ్బతీసిందని చెప్పుకోవచ్చు. అటు బుమ్రా లేడు, చాలా బౌలింగ్లో డొల్లతనం ఉంది, చాలా టూ మచ్ యంగ్స్టర్స్ మీద ఆధారపడ్డారు. కానీ ఇవన్నీ రెక్టిఫై చేసుకుంటూ మరి ఈ యాక్షన్లో అయితే చాలా మంచి బైస్ చేసేయాలని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ ప్లేయింగ్ లెవెన్ ఒకసారి మనం చూసుకుంటే మరి అక్కడ ఓపెనర్గా అక్కడ ఇషాన్ కిషన్తో పాటు రోహిత్ శర్మ బరిలోకి దిగుతాడు. మరి రోహిత్ శర్మ 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 మరి ట్రోఫీలు అయితే అందించాడు ముంబై ఇండియన్స్కి. మరి గట్టిగానే వెండిపోటు అయితే ఓడ్చాలని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం టీమిండియాకి అన్ని ఫార్మాట్లో బెస్ట్ కెప్టెన్గా ఉన్నాడు. ఇక రాబోయే T20 వరల్డ్ కప్ కూడా కెప్టెన్ చేయబోతున్నాడు. మరి ముంబై ఇండియన్స్ దృష్టిలో మరి ఏమనుకున్నారు కానీ అక్కడ కెప్టెన్స్ నుంచి తప్పించి అయితే హార్దిక్ పాండ్యాకు ఆ పగ్గాలైతే ఇచ్చిళ్ళు. మరి ఇదేం కరెక్ట్ అనేది చాలా మరి సోషల్ మీడియాలో పెద్ద వారైతే జరుగుతుంది. ఇక రోహిత్ శర్మ దగ్గర నుంచి ఎలాంటి రియాక్షన్ అయితే రాలేదు. మరి చూడాలి మరి ఐపీఎల్ టైం వరకు మరి ఏమైనా రియాక్షన్ వస్తుందో. ప్రస్తుతానికైతే మరి ఓపెనర్గా బరిలోకి దిగుతాడు. మరి రోహిత్ శర్మ గురించి మనకు తెలుసు ఎంత డిస్ట్రాక్టివ్ ఓపెనర్. ఇక నెంబర్ 2లో ఇషాన్ కిషన్. మరి రోహిత్ శర్మతో అయితే బరిలోకి దిగున్నాడు. మరి రోహిత్ శర్మ ఇతని మధ్య చాలా కొంచెం దూరం అయితే పెరిగిందని మనకు అనిపిస్తుంది. ఇక చూడాలి మరి ఇతని దగ్గర నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తుందో. రీసెంట్ సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు ఇషాన్ కిషన్. అటు సెంట్రల్ కాంట్రాక్ట్స్ కోల్పోయిండు అండ్ అదేవిధంగా మరి టీమిండియాలో కూడా ప్లేస్ అయితే కోల్పోయిండు. మరి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు, మేకర్ బ్రేక్ అని చెప్పుకోవచ్చు ఈ సీజన్. మరి మళ్ళీ టీమిండియాలోకి అడుగు పెట్టడం, ఎందుకంటే ఈ సీజన్లో గిట్ట మంచిగా రాణిస్తే మాత్రం మళ్ళీ కొన్ని అవకాశాలు అయితే ఉంటాయి. కానీ మరి ఈ సీజన్లో మరి అట్టర్ ఫ్లాప్ అయితే మాత్రం చాలా కష్టం అని చెప్పుకోవచ్చు ఇషాన్ కిషన్కి. మరి చూడాలి మరి తన దగ్గర నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తుందో. పొటెన్షియల్ ఉంది, ఎబిలిటీ ఉంది, మంచిగా ఆడుతుంది. కానీ చూడాలి మరి ఏ విధంగా ఇతను రాణిస్తాడనేది. ఇక నెంబర్ 3లో తిలక్ వర్మ. మరి తిలక్ వర్మ కూడా ఈ సీజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ గట్టే ఈ సీజన్లో మంచిగా రాణిస్తే మాత్రం అక్కడ స్టేట్ అవే మరి ఇండియన్ టీంలో కూడా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. రానున్న వరల్డ్ కప్లో కూడా ఆడే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి తిలక్ వర్మ కూడా చాలా ఇంపార్టెంట్ సీజన్ అని చెప్పుకోవచ్చు. ఇక లాస్ట్ 2 సీజన్లు చూసుకుంటే మరి ముంబై ఇండియన్స్కి మరి కన్సిస్టెంట్ ప్లేయర్ కింద మారిండు. స్ట్రైక్ రేట్ చూసుకున్నాడు, రన్స్ చూసుకున్నా కానీ ఎటు చూసినా కానీ చాలా కీ ప్లేయర్గా మారిండు. కాబట్టి ఈ సీజన్ కూడా మరి అదే పర్ఫార్మెన్స్ అయితే మరి ముంబై ఇండియన్స్ వాళ్ళు అయితే కోరుకుంటున్నారు. మరి ఇతని పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నా కానీ ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ సీజన్ అని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 4లో వన్ అండ్ ఓన్లీ మరి వరల్డ్స్ నెంబర్ 1 T20 బ్యాట్స్మెన్. మరి పేరు చెప్పిన అవసరం లేదు, మీరు అందరికీ తెలుసు అక్కడ సూర్యకుమార్ యాదవ్. మరి సూర్యకుమార్ యాదవ్ వన్ అండ్ ఓన్లీ లోన్ వేరే అని చెప్పుకోవచ్చు లాస్ట్ సీజన్లో. మరి ప్లే ఆఫ్స్కు చేరడానికి ఇతని పాత్ర మాత్రం చాలా ఉందని చెప్పుకోవచ్చు లాస్ట్ సీజన్లో. ఇక మరి ఇంజూర్ కారణంగా గత కొద్ది రోజుల నుంచి మరి అయితే అక్కడ మనకి ఎక్కడ కనిపిస్తలేడు. మరి సౌత్ ఆఫ్రికా టూర్లో అక్కడ ఇంజూర్ అయింది. అప్పటి నుంచి అయితే మనకి ఇంకా ఆన్ ఫీల్డ్లో అయితే కనిపించలేడు. ఏదేమైనా కానీ మరి సూర్యకుమార్ యాదవ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే అవకాశం ఉంటుంది ఈ సీజన్లో ముంబై ఇండియన్స్కి. ఇక నెంబర్ 5లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా. మరి కెప్టెన్ హార్దిక్ పాండ్యా గురించి మనకు తెలుసు. మరి గుజరాత్ టైటన్స్ ఏ విధంగా లీడ్ చేసిండో తెలుసు. అంతకుముందు కూడా ముంబై ఇండియన్స్కి ఏ విధంగా ఆడిండో మనందరికీ తెలుసు. అటు బ్యాట్తో కానీ ఇటు బౌల్తో కానీ చాలా స్టెబిలిటీ ఇచ్చే ప్లేయరు. ఈ మధ్యకాలంలో మరి ట్రోలర్స్ బాగా మంది పెరిగిలని చెప్పుకోవచ్చు. కానీ ఏదేమైనా కానీ మరి తన దగ్గర నుంచి అయితే మరి బ్యాట్తో బాల్తో అయితే చూపెట్టాలి మరి అందరికీ ట్రోలర్స్కి. ఇక ఫస్ట్ సీజన్లో గుజరాత్ టైటన్స్ కెప్టెన్ చేస్తున్నప్పుడు మరి అందరు అన్నారు అక్కడ ఏ టీము ఏం కెప్టెన్ మరి ఒక్క మ్యాచ్ అయినా గెలరా అని అందరూ కూడా ట్రోల్ చేసిళ్ళు. కానీ ఒక్క మ్యాచ్ గెలుచుడు కాదు, డైరెక్ట్ ఏకంగా మరి కప్పునే చేతిలో పట్టుకున్నాడు అక్కడ. ఇక మరో సెకండ్ సీజన్లో కూడా మరి అక్కడ మరి ఫైనల్కి తీసుకెళ్ళి త్రుట్లో మిస్ అయింది. అక్కడ లాస్ట్ బాల్ రాక మరి పోరాడిందని చెప్పుకోవచ్చు. మరి చూడాలి మరి ముంబై ఇండియన్స్కి మరో కప్పు అందిస్తాడనేది. ఇక ఇతని పర్సనల్ ఫామ్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాబోయే T20 వరల్డ్ కప్లో మరి ఇతను ఖచ్చితంగా ఉంటాడు కాబట్టి మరి ఇతని ఫామ్ కూడా కొంచెం ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు మనకి. ఇక నెంబర్ 6లో టిమ్ డేవిడ్. ఇక మనోడైతే మరి యార్కర్ మినాయిస్తే మరి ఏ బాల్ వేసినా కానీ బయటకు వారేస్తాడు. అలాంటి బ్యాట్స్మెన్ మరి రీసెంట్గా ఆస్ట్రేలియాకి చూసుకున్న మరి డిస్ట్రాక్టివ్ ఫినిషర్ కింద మారుతున్నాడు. కంప్లీట్ ఫినిషర్ కింద మారింది కాబట్టి మరి ఈ సీజన్ మాత్రం చాలా డేంజరస్గా ఉండబోతుంది ముంబై ఇండియన్స్. ఎందుకంటే టీమ్ డేవిడ్ యాజ్ ఏ నెంబర్ 6 బ్యాట్స్మెన్ కింద ఆడుతున్నాడు కాబట్టి మరి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇతని పైన ఫినిషింగ్ రోల్లో. కాబట్టి మరి అన్ని టీంలో కూడా బీస్కర్ అని అక్కడ చెప్తున్నాడు టీమ్ డేవిడ్. రీసెంట్ ఫామ్ కూడా చాలా డేంజరస్గా ఉంది ఇతనిది.
ఇక నెంబర్ 7లో మహమ్మద్ నబీ కూడా మరి ఆల్రౌండ్ ప్రదర్శన అయితే ఇవ్వబోతున్నాడు. అటు ఆఫ్ స్పిన్ కూడా మంచిగా వేస్తాడు. గతంలో చూసినాం మనం సన్ రైజర్స్ హైదరాబాద్కి ఆడుతున్నప్పుడు ఎలాంటి క్రూషియల్ వికెట్లు తీసిండో. అండ్ డౌన్ ది ఆర్డర్ వచ్చి మరి బ్యాటింగ్ కూడా చేసే ఎబిలిటీ కూడా ఉంది, పెద్ద పెద్ద ఇక్స్ కొట్టే ఎబిలిటీ కూడా ఉంది. కాబట్టి మరి ఇతని దగ్గర నుంచి కూడా మరి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇక నెంబర్ 8లో మరి అక్కడ గిరాల్ కోయిట్జే మరి వరల్డ్ కప్లో మంచిగా రాణించిన కానీ T20 ఫామ్ మాత్రం అతనిది అయితే బాగాలేదు. టూ మచ్ రన్స్ అయితే లీక్ చేస్తాడు. ఎకనమీ మాత్రం హైగా ఉంది. దట్టు మళ్ళీ ఇంజూర్ తర్వాత వస్తున్నాడు. మరి వాళ్ళ SA T20 లీగ్ కూడా ఆడలేదు. కాబట్టి మరి లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఆన్ ఫీల్డ్లో అయితే అడుగు పెడుతున్నాడు. ఇతనికి బ్యాకప్గా కూడా ఉన్నారు అక్కడ నువన్ తుషారా అండ్ మధుశంక కూడా ఉన్నారు. కాబట్టి మరి ముంబై ఇండియన్స్కి అయితే ఏం ప్రాబ్లం లేదు. ఇక నెంబర్ 9లో పీయూ చౌలా లాస్ట్ సీజన్లో మరి ఏకంగా 22 వికెట్లు ఇచ్చిండు ఆడిన 16 మ్యాచ్లో. ఎకనమీ కూడా డీసెంట్గా ఉంది. మరి ఏకైక లెగ్ స్పిన్నర్ అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు ముంబై ఇండియన్స్కి. వీళ్ళకు లోటు ఏంటంటే మరి లెగ్ స్పిన్లోనే లోటు ఉందని చెప్పుకోవచ్చు. మరి పీయూ చౌలా దగ్గర లాస్ట్ సీజన్లో మంచిగా రాణించిన అని ఈ సీజన్లో ఎటువంటి కాంపిటేటివ్ గేమ్ ఆడలే. కాబట్టి మరి ఏ విధంగా రాణించిన అనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. మరి చూడాలి మరి వీళ్ళకి ఎక్కడైనా లోటు ఉందంటే అది స్పిన్ డిపార్ట్మెంట్లో అని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 10లో జస్ప్రీత్ బుమ్రా గురించి మనకు తెలుసు. మరి ఎటువంటి కండిషన్లో అయినా వికెట్లు ఇస్తాడు. ఎక్కడంటే అక్కడ వికెట్లు ఇస్తాడు. ఫస్ట్ ఓవర్ కానీ లాస్ట్ ఓవర్ కానీ మిడిల్ ఓవర్స్ కానీ ఎక్కడంటే అక్కడ వికెట్లు తీసి సత్తా ఉంది బుమ్రాని ఎన్ని తక్కువ మ్యాచ్లు ఆడిపిస్తే అంత మంచిది మన టీమిండియాకి. ఎందుకంటే రాబోయే T20 వరల్డ్ కప్లో ఉండాలంటే మరి బుమ్రాకి అయితే వర్క్ క్లోజ్ మేనేజ్మెంట్ కింద కొన్ని తక్కువ మ్యాచ్లు ఆడిపియాలి IPLలో. ఎందుకంటే మనకు లాస్ట్ 2 వరల్డ్ కప్లో T20 వరల్డ్ కప్లో మనం ఇతనైతే మిస్ అయినాం. కాబట్టి ఇతనికైతే ఎన్ని తక్కువ మ్యాచ్లు ఆడిపిస్తే అంత మంచిది IPLలో. మరి చూడాలి ముంబై ఇండియన్స్ ఏ విధంగా మరి ప్లాన్ చేసుకుంటుందో. ఇక నెంబర్ 11లో జేసన్ బేరెండాఫ్ మనకు తెలుసు టాల్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్, కొంచెం పేస్ కూడా ఉంటుంది. కాబట్టి మరి చూడాలి మరి ఇతని దగ్గర నుంచి లాస్ట్ సీజన్లో అయితే ఏకంగా 14 వికెట్లు ఇచ్చిండు 12 మ్యాచ్లో. ఎకనమీ మాత్రం చాలా హైగా ఉంది. రీసెంట్ ఫామ్ చూసుకున్నామే అటు ఇటుగానే ఉంది. కాబట్టి మరి ఇతని దగ్గర నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ అవుతుంది అనేది చూడాలి. ముంబై ఇండియన్స్కి ఎప్పుడు ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అయితే ఉంటాడు. ఇక ఇతను రీప్లేస్మెంట్గా కూడా ఉన్నారు అక్కడ నువన్ తుషారా అయితే రీసెంట్గా మాత్రం చాలా బీభత్సమైన ఫామ్లో ఉన్నాడు. రీసెంట్గా బంగ్లాదేశ్ పైన మరి 5 వికెట్లు పడగొట్టిండు. ఆ మ్యాచ్లో మరి హైట్రిక్ వికెట్ కూడా సాధించిండు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ కింద మరి అక్కడ నేహల్ వాదేర్ అయితే వచ్చే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. లాస్ట్ సీజన్లో మనం చూసినాం మరి ఇంపాక్ట్ ప్లేయర్ కింద వచ్చి ఎలాంటి విధ్వంసం సృష్టించిండో. కాబట్టి ఈ సీజన్లో కూడా మరి ముంబై ఇండియన్స్ వాళ్ళైతే అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక ఫైనల్గా ముంబై ఇండియన్స్ ఒక ప్లేయింగ్ లెవెన్ మనం చూసుకుంటే మరి అక్కడ నెంబర్ 1లో రోహిత్ శర్మ, నెంబర్ 2లో ఇషాన్ కిషన్ యాసే వికెట్ కీపర్, నెంబర్ 3లో తిలక్ వర్మ, నెంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5లో హార్దిక్ పాండ్యా యాసే కెప్టెన్, నెంబర్ 6లో మహమ్మద్ నబీ, నెంబర్ 7లో టిమ్ డేవిడ్, నెంబర్ 8లో గిరాల్ కోయిట్జే, నెంబర్ 9లో పీయూ చౌలా, నెంబర్ 10లో జస్ప్రీత్ బుమ్రా అండ్ నెంబర్ 11లో జేసన్ బేరెండాఫ్. స్టార్టింగ్ లెవెల్ మాత్రం చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది, డేంజరస్గా కనబడుతుంది. మరి చూడాలి కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి అక్కడ మరి స్పిన్ డిపార్ట్మెంట్లో అయితే. ఇక ఓవరాల్లో చూసుకుంటే మాత్రం చాలా బ్యాటింగ్లో మాత్రం చాలా బీభత్సంగా కనబడుతుంది మనకి. వాళ్ళకున్న లోటు ఏంటంటే అక్కడ స్పిన్ డిపార్ట్మెంట్లోనే. మరి చూడాలి మరి ఎంతవరకు ముందుకెళ్తారు అనేది. ఇక కెప్టెన్గా మరి హార్దిక్ పాండ్యా ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తాడు అనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. అక్కడ జస్ప్రీత్ బుమ్రాతో కానీ, రోహిత్ శర్మతో కానీ, సూర్యకుమార్తో కానీ వీళ్ళతో ఏ విధంగా కోఆర్డినేషన్ ఉంటుంది అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అదేవిధంగా మీ యొక్క ప్లేయింగ్ 11 కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.